మీరు చూస్తున్నది జీడి మామిడి అంటాం. జీడి మామిడి అంటారు, జీడి చెట్టు అంటారు. ఇంకా చూస్తే ఈ వెరైటీ, పర్టికులర్ వెరైటీ ఏ వెరైటీ తెలియదు కానీ పూత పిండి అయితే విపరీతంగా మనకి వస్తూ ఉందన్నమాట. ఇది మహా అంటే ఇది ఒక 2 years ప్లాంట్. సరే బ్యాక్ వెళ్ళి చూపిస్తాను జూమింగ్లో. అడుగు అనమాట. 2 years లేకపోతే ఒక 2.5 అయ్యుండొచ్చు. అంతకంటే ఎక్కువ అయితే కాదు. పైన పూత అంతా ఫుల్గా ఉంది. ఇది రెండోసారి రావడం పూత. రెండోసారి రావడము. ఫ్రూట్స్ కూడా చాలా వరకు తీసేసాను. ఇప్పటికి ఒక మూడు ఫ్రూట్స్ కోసాను ఇందాకే. అది చూసారు, పప్పులు కూడా ఒకే బంచ్లో ఎన్ని ఉన్నాయి చూడండి, గుత్తులు అయిపోతే ఇంకా పూలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను పెద్దగా ఏం స్ప్రే కూడా చేయలేదు. మామిడి చెట్టుకి స్ప్రే చేసేటప్పుడు ఒకే ఒక స్ప్రేయింగ్ చేశాను. ఎందుకంటే పూత విపరీతంగా ఉండడం వల్ల రాలిపోకూడదు. ఈ పూతలో కనీసం ఒక 5% నిలిచినా కూడా మనకి చాలా వస్తాయన్నమాట. ఫస్ట్ మనకు తెలిసిందే, కొంతమంది తెలిగిపోయి ఉండొచ్చు. ఫస్ట్ మనకి ఈ గింజ వస్తుంది అనమాట, పప్పు తర్వాత మీకు చూడొచ్చు వెనకాల అది ఫ్రూట్ అవుతుంది. వెనకాల ఇది ఉంది కదా, ఈ పార్ట్ ఇది పప్పు అనమాట. ఫస్ట్ చూడండి మీకు ఫ్రూట్ వచ్చింది కింద చూసారా, ఈ పార్ట్ మనం తినేది. యాక్చువల్ ఈ ఫ్రూట్ అనేది చాలా చోట్ల నేను ఎక్కడ చిన్నప్పుడు దొరికేటివి ఎక్కడా కానీ దొరకట్లా. అది యాక్చువల్గా జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం గొంతులో పట్టినట్టు ఉంటుంది. కానీ బాగా పండిన అంటే అరాకొర పండితే మనకు అలా అనిపిస్తుంది ఒగరుగా. ఫుల్గా కానీ పండితే మంచి తీయగా బాగానే ఉంటుంది అనమాట. డైరెక్ట్గా దాన్ని క్రష్ చేసుకొని లెమన్ క్రష్ చేస్తాం కదా, నిమ్మకాయని పిండుకొని తాగినట్టు అట్లా పిండుకొని తాగితే జ్యూస్ చాలా బాగుంది. మరి హెల్త్ బెనిఫిట్స్ ఏమో నాకు తెలీదు, జ్యూస్లో ఏమన్నా ఉంటాయో అయితే నాకైతే ఐడియా లేదు. కానీ ఖచ్చితంగా అంతో కొంత బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నా. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అయితే బాగా పండాలి. ఈ తొందరపడి కొంచెం పండింది కదా అని కోసామనుకోండి టేస్ట్ మారిపోతుంది. అది యాక్చువల్గా దీన్ని చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫ్రూట్స్ కోసమే నేను ఆ పప్పు కోసం తెలియదు. ఎందుకంటే పప్పు అంటే దొరుకుతాయి షాప్లో, బట్ ఈ ఫ్రూట్ దొరకట్లా. మా దగ్గర అయితే మా చిత్తూరు ఏరియాలో మామిడి పండ్లు దొరుకుతాయి, కానీ మామిడి పండ్లు, సపోటా, బొప్పాయి దొరుకుతాయి. కానీ ఈ జీడి మామిడి పండు దొరకదు. పప్పులన్నీ ఎక్కడైనా దొరుకుతాయి, స్టాక్ చేసుకుంటారు అదనమాట. ఈ రోజుకైతే 3 పండ్లు కోసాను, అదే లోపల ఉన్నాయన్నమాట. మిగతా కూడా చాలా వచ్చే అవకాశం ఉంది. ఏదో మంచి వెరైటీ, 1 yearలోనే కాపుకి వచ్చింది. చెట్టు ఎదుగుదల బాగుంది. అది ఇంకా అక్కడంతా ఉన్నాయి పూలే కాదు, కాయలు కూడా సరిగ్గా కనబడట్లేదు. ఇంకోటి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు దీంతో నేను చూశాను ఎక్కడ వైన్ కూడా చేస్తారంట. టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు. కానీ మేబీ తీయగా ఉన్న ప్రతి దాంట్లో అరటిపండు నుంచి జీడి మామిడి ప్రతి ఫ్రూట్స్ నుంచి కూడా ఏదో ఒకటి గ్రేప్ వైన్ లాగా చేయొచ్చు వీటిలో కూడా. బట్ మనం అయితే చేయలేదు. ఫ్యూచర్లో ఏమైనా చేయగలుగుతామేమో తెలియదు. ఉంటాను.